బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము క్యోంగ్సన్ దగ్గరగా ఉన్న చొంగ్దో వైన్ టనల్కి అయితే వచ్చేసాము. అన్నిట్లో ఆ టెల్లు తీసుకున్నాం. అన్ని పర్సిమోన్ ట్రీసే, అన్ని కాయలు కాస్తున్నాయి, పచ్చిగా ఉన్నాయి అన్నమాట. పచ్చిమిర్చి చూడండి, కొంచెం చెట్టు నిండా ఉన్నాయి కాయలు. పోతీయా ఇగో ఇగో గుర్తుందా ఆ బొమ్మ కాడ? అయ్యో తోరాయి మాజా. కొరియాలో ఎక్కడికి వచ్చినా కూడా పార్కింగ్ ప్రాబ్లం అన్నమాట. కార్లు పెట్టుకోవడానికి ప్లేసే లేదు. తీసుకోవచ్చండి, తీసుకో. ఇవి శాంపిల్ ఇచ్చారు. డ్రైడ్ పర్సిమోను. ఓ మాషిత్తా. ఇదే పర్సిమోన్ వైన్ టనల్ అన్నమాట. పాత రైలు స్టేషన్ని వైన్ టనల్గా చేసేసారు. ఈ వైన్ టనల్ వీక్ డేస్లో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు, అండ్ వీకెండ్స్లో అయితే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో అయితే ఉంటుంది. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ అనేది లేదు. ఫ్రీగా మనము లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. బయట ఫుడ్ నాట్ అలౌడ్ అన్నమాట. చొంగ్దో పర్సిమోన్ వైన్. వైన్ స్టోర్ చేసేవి ఇవన్నీ. లోపలంతా చల్లగా ఉంది, లోపల కొంచెం వెట్టు వెట్టుగా. ఇక్కడ చూడండి, మక్కోలి మక్కోలి మాషిత్తా. వైన్ ఇక్కడ చూడండి, వైన్ బాటిల్స్. అంటే మనకు నచ్చిన వైన్ ఇక్కడ కొనుక్కోవచ్చు అన్నమాట. లాస్ట్ చూడండి ఎంత ఉన్నాయో. Parsimon wine.
ఇక్కడే మనకు చిన్న మినీ బార్ అండ్ కేఫ్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన డ్రింక్స్ మనం తీసుకోవచ్చు. ఇవన్నీ వైన్ బాటిల్స్. వైన్తో పాటు వేరే డ్రింకులు కూడా ఉన్నాయి. మనం తాగాలనుకుంటే కొనుక్కొని తాగొచ్చు. ఇక్కడ వైన్ టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కూర్చొని తాగొచ్చు అన్నమాట. ఈ వైన్ టనల్ లోపలైతే మనకు 15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పర్సిమోన్ వైన్ అనేది స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ టెంపరేచర్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లోపల మనకు 60 నుంచి 70% హ్యూమిడిటీ లెవెల్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ టనల్ వచ్చేసి పొడవు మనకు 1.5 కిలోమీటర్ పొడవు అయితే ఉంటుందన్నమాట. ఈ వైన్ టనల్ వచ్చేసి లోపలంతా బ్రిక్స్తో మనకు బిల్డ్ చేయబడి ఉంటుందన్నమాట. మొత్తం అట్లా బ్రిక్స్తో తయారు చేసినట్లు ఉంటుంది. లోపలైతే అక్కడక్కడ మనకు ఫోటో జోన్స్ అవి కూడా ఏర్పాటు చేసి ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనము అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ స్టోరేజ్ డ్రమ్స్ అన్నమాట. కెపాసిటీ వచ్చి 2500.
లోపల చూడండి అన్ని లైట్స్ వేసేసి ఉన్నారనమాట. అండ్ అక్కడక్కడ మనకు వైన్ బాటిల్స్తో డెకరేషన్ కూడా చేసి ఉంటారు. అండ్ ఇక్కడ ఈ వైన్ టనల్ లోపలనే మనకు 3D లైట్స్ హాఫ్ పార్ట్ వచ్చేసి 3D లైట్స్ మనకు డెకరేషన్ అయితే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకు విషింగ్ వాల్స్ కూడా ఉన్నాయి. అంటే మనము ఏదైనా విష్ చేసుకొని ఇక్కడ మనం ఒక నోట్ కానీ ఏదైనా రాసేసుకొని వెళ్తే మనకు అది జరుగుతుందనే నమ్మకం అన్నమాట. సో ఇదే అన్నమాట ఈ వాల్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మనకు. ఇక్కడైతే చాలా అంటే చాలా నోట్స్ రాసి పెట్టేస్తున్నారు. ఇక్కడ ఈ వైట్ కలర్ ట్యాగ్స్ అన్నీ అవే అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీని తర్వాత మేము ఇక్కడి నుంచి దగ్గరగా ఉన్న రైల్ బైక్ అయితే వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగమ్మాయి ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.